అసెంబ్లీకి హాజరు కావచ్చంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరు చేయడంపై వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఇస్మాయిల్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ నేతలు పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. ఎన్నింటికి విచారణకు రానుంది? డీటెయిల్స్ ఏంటి? విషిత తన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శాసనసభకు సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోలేదు, తనను శాసనసభలోకి అనుమతించలేదు అంటూ రోజా ఒక కంటెంప్ట్ పిటిషన్ వేశారు. ఆ కంటెంప్ట్ కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి పిటిషన్ ఇది. దీనికి సంబంధించి ఏ రోజైతే అంటే గురువారం రోజున మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన తర్వాత అదే రోజు ఆమె అసెంబ్లీకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు మార్షల్స్, చీఫ్ మార్షల్స్ పాటు ప్రతి ఒక్కరు ఆమెను మీకు లోపలికి వెళ్లేటువంటి పర్మిషన్ లేదు అని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె అదే రోజు హైకోర్టును మరొకసారి ఆశ్రయించారు, కంటెంప్ట్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో, రోజా సస్పెన్షన్ కు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో అటువైపు నుంచి అసెంబ్లీ సెక్రటరీ అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే రోజా తరపున న్యాయవాది వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె సస్పెన్షన్ చెల్లదు, ఆమెకు అసెంబ్లీకి వెళ్లేటువంటి అవకాశం ఇవ్వండి అని కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయలేదు. దానిని కూడా బేఖాతరు చేస్తూ ఆమెను అడ్డుకోవడం జరిగింది అనేటువంటిది ఈ కంటెంట్ విషయం. దీన్ని ఈ రోజు విచారణ చేపట్టబోతున్నారు. హైకోర్టు ఎటువంటి రిమార్క్స్ చేస్తుంది? ప్రధానంగా ఒక విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు స్పష్టంగా రోజాకు అనుమతి ఉంది, ఆమె సస్పెన్షన్ చెల్లదు అని చెప్పిన తర్వాత కూడా అడ్డుకోవడం అనేటువంటిది డెఫినెట్ గా కోర్టు ధిక్కరణ అవుతుంది. కాబట్టి అదొక కేసు కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టి ఏం చెప్తుందనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. మధ్యాహ్నం సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మళ్ళీ మధ్యంతర ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం వేసినటువంటి అప్పీల్ కూడా ఈ రోజు హైకోర్టులో విచారణకు రాబోతుంది.